ఎవరో మేక్స్ అంట కాల్ టు యువర్ పేరెంట్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ సే యూ డీప్లీ లవ్ సమ్వన్ అండ్ వాంటెడ్ టు మ్యారీ. తేజాకి చేద్దామా? తేజాకి చేద్దాం. చాలా రోజులు ప్రాంక్ చేసి ఇప్పుడు ప్రాంక్ చేద్దాం. ఇది ఇంట్లోనే ఉన్నాను తెలిసి రేపు పొద్దున్న నాకు ఖాళీ అయిపోతుంది. నువ్వు కూడా విష్ణు తయారై వాళ్ళతో పాట అంటది. 2 అయిందిగా ఇండియాలో. 2 అయిందా? రింగింగ్ వస్తుంది. తేజాకి ఫోన్. హలో పడుకున్నావా? పడుకున్నావా? అవునా సర్లే మాట్లాడాలా, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా. మళ్ళీ నువ్వు మమ్మీకి చెప్పొద్దు. చెప్పండి. పక్కా కదా? చెప్పను, మమ్మీ చెప్తాను. నాకు ఒక అమ్మాయి నచ్చింది. అమ్మాయి తలరాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పేర్లు ఎందుకులే ఇప్పుడు. నువ్వు సపోర్ట్ చేయొచ్చు కదా. చేస్తాను. ఏమి అక్క ఏంటి చేసేకేం నీకు? బయట అక్కలు చూడు ఎట్టున్నారు. నీకు మెట్టుగా కొట్టే పంపించిన చెప్తే సోదంతా నేను ఎందుకు సపోర్ట్ చేస్తానా? ఈ ఒక్కసారికి సపోర్ట్ చేయ, ఇంకేం అడగను నేను లైఫ్ లో. ఎవరు అది చెప్పు ఫస్ట్. ఎవరంటే మళ్ళీ నువ్వు చెప్పకూడదు పేరు. చెప్పండి, చెప్పరా ఓవరాక్షన్ వాడ. నువ్వు కానీ ఒప్పుకోలేదు అనుకో, నేను డైరెక్ట్ పెళ్లి చేసుకుని వచ్చేస్తా ఇండియాకి. సరే చెప్పు. పేరు వచ్చేసి నిత్యశ్రీ. చెప్పు. ఏం పేరా? నిత్యశ్రీ. ఏ ఊరా ఉందా? వరంగల్. కాదు, వాళ్ళు ఎవరికి తెలియదు స్వామి, వేరే బయట ఇన్స్టాలో పరిచయం. నా వీడియోలు చూస్తుందంట, సో అట్లా మెసేజ్ పెడితే కొంచెం అట్లా కలిసాం. చెప్తుంది పెట్టేస్తాను అయితే. అట్లా అనొద్దు, కొందన బొమ్మ లాగా ఉంటది. కొందన బొమ్మ అయితే నువ్వేం బొమ్మ? కొందన బొమ్మ నువ్వే బొమ్మ. ఏం బొమ్మ చూద్దాం. ఇండియాకి రా నాయన బంగారు కొండ. రెడీ అయ్యి వస్తే నేను నీకు పెళ్లి చేయాలి. ఏం చేయాలి నేను చూస్తా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నిత్యశ్రీ అంట సోయల్కి చేస్తారండి పెళ్లి. రారా నువ్వు ఇండియాకి రారా. సపోర్ట్ చేయండి, సపోర్ట్. నిత్యశ్రీ మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను ఎక్కడ అడుగుతున్నావు సపోర్ట్ చేయండి. నువ్వు సపోర్ట్ చేస్తావు లేదా అదొక మాట చెప్పి, నాకు కోపం తెప్పియద్దు. ఏంద్రా నువ్వు బాబు నీ కోపం తెప్పించేది కూడా. నేను చచ్చిపోతా చెప్తానా, నేను చచ్చిపోతా చెప్తానా. పెంట వరాలు చేయమాక. దేనికి పోయినావు నువ్వా? నువ్వు కానీ సపోర్ట్ చేయకపోతే నేను చచ్చిపోతా. ఓవర్ యాక్షన్ చెత్తగా మాట్లాడమాక. మరి సపోర్ట్ చేస్తావు చేయవా? నేను చేయను. ముందు దానికి ఫోన్. అట్లా మాట్లాడదు. సరే సరే, నువ్వు దానికి ఫోన్ చెప్తా. సిగ్గులేని దానికి ఫోన్. వరంగల్ అంట, వరంగల్ దాన్ని ఎంతో పట్టాలంటే దాంట్లో పట్టాలి. నువ్వు సపోర్ట్ చేస్తావు చేయవు చెప్పు. ఏం చేస్తావు చేయకపోతే? సర్లే నువ్వు చేయద్దులే, బాయ్. మమ్మీ ఫోన్ చేసి చెప్పాను. ఏం చెప్పు? ఇంకేముంది చెప్పు. నువ్వు సపోర్ట్ చేయనప్పుడు ఏమో, నేను కూడా చదువుకుందామని వచ్చా, కానీ ఇక్కడ నచ్చింది. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని ఏంది నచ్చేది? భలేగా ఉంది. నీకు మీ అమ్మ 40 లక్షలు నిన్ను ఎత్తిన పోసి ఎవరో పెళ్లి చేసుకోరా, ఎవరో ఒకరిని చూసి, లేదంటే ఎవరో ఒకరిని సెట్ చేసుకోరా అని పంపించినట్టుంది. నీకు అర్థం కావట్లేదు. నిత్యశ్రీకి ఉందిలే, ఉండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లాగుతావు బయటకు. నీకు ఉండాలి. ఎట్లా లాగుతావు? నీకెందుకు రే? నువ్వేమో పిల్ల పచ్చి ఆశాలు వేస్తాను. నేను కనుక్కుంటాను నిత్యశ్రీను. వాళ్ళు అసలే చెప్పేది నువ్వు వాళ్ళు అసలే విలేజ్ బ్యాక్ డ్రాప్, వాళ్ళు అంతా చాలా అమాయకులు, వాళ్ళు చాలా మంచిది, ఏం తెలియదు. సిటీ అయితే టౌన్ అయితే నాకేమి. ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం? క్యాస్టా? క్యాస్ట్ నాకేం పని? క్యాస్ట్ ఇష్టం మీ అమ్మ చూసుకుంటాది కానీ. మళ్ళీ నీకేం సపోర్ట్ చేసేది? నీకేం లేనప్పుడు నువ్వు చెత్తదారులు అంతా పోతే కూడా సపోర్ట్ చేయండి ఆయన. బంగారు కొండ నీకుంటుందా? మీ అమ్మ చెప్పింది నిజమే, వీడికి పెళ్లి చేశాను ఏదో ఒకటి చేసుకొని వస్తానని. నాకు తెలుసు. నువ్వు నా మాట నేను ఏం చేశానంటే విష్ణుని తీసుకొని వచ్చా. వాడు చెప్తాడు చూడు ఎంత ఇష్టమో నేనంటే. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? విష్ణు చెప్పు. విష్ణు అక్క ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? నిద్రపోతా అంటే లేపి మనం మాట్లాడుతున్నావే. టైం ఎంత? 2 మధ్యాహ్నం 2 కదా. ఏమి మాట్లాడడానికి? రాత్రి 2 మెంట్లోడా? ఏముంది? అవునా,
మన ఇద్దరితో ఒకే ఊరు, అది తెలియదు నీకు. సరే నేను సోదంతా చెప్పాను పాయింట్కి రా. సరే నేను సోదంతా చెప్పాను పాయింట్కి రా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం లే, అదే ఈడు లవ్ చేసి అని చెప్పేసి చెప్పాడు ఎప్పటి నుంచో. బానే ఉంటది, పర్లే, ఇద్దరు మంచిగా చిలక గోరింకలా తిరుగుతున్నారు కమెంటరీ మొత్తం. అవునా? ఫోటోలు ఫోటో పెట్టు, నేను అప్సరస్ చూద్దామా? మళ్ళా నువ్వు అసలే వాళ్ళ ఫ్యామిలీ అది ఇది అంటున్నావు, ఏమన్నా చేస్తే? అవును మరి, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు నేను చేసేదానికి. హర్షిత నువ్వన్నా చెప్పు. హర్షిత నాకు ఇష్టమని ఆ పిల్ల. హర్షిత ఏంది మధ్యలో? ఆ పిల్లకు ఉందిలే ఉండైతే, ఆ పిల్లకు ఉందిలే ఉండైతే. కాదక్క, ఇప్పుడు ఏదో సపోర్ట్ చేయొచ్చు కాక. ఈడు ఎంత కాన్ఫిడెన్స్ గా ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడు తెలుసా అమ్మాయికి కూడా. మా అమ్మ ఒప్పుకోపోయినా సరే మా అక్క చూసుకుంటది, మా అక్క ఎన్ని మాటలు చెప్పాను నేను, చెప్పు ఒకసారి. అయ్యో పాపం, ఇరిగిపోతా నువ్వు మాట్లాడినావంటే చెప్తాను. నాకేం సంబంధం లేదక్క, తొడుకొచ్చాడు ఏదో మాట్లాడాలన్నాడు. ఏంది మాట్లాడేది? మాట్లాడితే గంగిరెద్దు నాకు వచ్చేది, నువ్వు ఒప్పుకుంటా? ఇక్కడికి వచ్చినాక చెప్పాడు, నేనే నీకు ఫోన్ చేయమనింది. ఇప్పుడు నేను మాట్లాడమాక, నీకు ముందు చెప్పలా? నీకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నాకు ఇప్పుడే తెలిసిందక్క, నాకు ఇప్పుడే ఇద్దరిని తీసుకెళ్లి బిర్యానీ అన్నా అన్నా ఇద్దరిని తీసుకెళ్లి బిర్యానీ అన్నా అన్నా అక్క ఈ పిల్ల అబద్ధాలు చెప్తుంది. ఇద్దరిని తీసుకెళ్లి బిర్యానీ పెట్టింది వాళ్ళ ఇంట్లో. ఎవరింట్లో? హర్షిత వాళ్ళ ఇంట్లో. అక్క నాకు ప్రామిస్ గా పిల్ల ఎట్టుంటుందో తెలియదు అక్క. ఏ నువ్వు అసలు దేనికి పోయినావు? యూకేకి నువ్వా చదువుకోవడానికి పోయినావా? సత్యపారాన్ని ఓకే అనేసి ఇది చేసేదానికి పోయినావు నువ్వా? లేదా కొంచెం మైండ్ నీకు? అక్క నాకు తెలియదు అక్క నిజంగానే. నీకు నేను ముందే చెప్పా, ఇట్టుంటే ఏదన్నా నాకు ముందు ఫోన్ చెయ్యి. ముందు తెలిస్తే కదా ఫోన్ చేసేకి. ఏం తెలియకు నేను బిర్యానీ పెట్టిస్తున్నావు తీసుకొని పోయా. నమ్ముతున్నావు వాళ్ళు ఏం చెప్తే అదే. అమ్మా యూకే లో మీరు ఏం చేస్తాను ఎవరికి తెలిసి ఏం చెప్పినా నమ్మాల్సిందే. సరే అయితే నమ్మబాకలే. మేము చూసేవన్నీ ఇక్కడ ఏమేమో అనుకొని కళలు గంట అంటే అర్థం చేసే. అక్క వచ్చాడు, వచ్చి నేను మాట్లాడాలి రా అని చెప్పి తీసుకొచ్చాడు. వచ్చి నా చెప్పునా అన్నాను, చెప్పాడు. నీకు ఫోన్ చేయమన్నా విష్ణు ఆనందుడికి వచ్చి కూర్చోబెట్టి. నేను ఇంక దానికి మించి ఏం చేయాలి? అమ్మా నాన్న బంగారు కొండ సోయల్ ఇచ్చేసరే నీకుందిలేరా. అమ్మా నాన్న బంగారు కొండ సోయల్ ఇచ్చేసరే నీకుందిలేరా. నేను చెప్పా మీ ఇంట్లో ఎందుకురా పంపించింది, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్తే చదువుకొని పంపించారు, అన్ని పాస్ అన్నాడు. ఏందా అన్ని పాస్ అయిపోయినాక ఇంకేం కావాలా? నువ్వు మాట్లాడు మాకు అసలు మండిపోతాను. నాకు వాడు ఏం చెప్పినాడు? చదువుకోవడానికి పంపించాను, అన్ని పాస్ కదా నేను అన్నాడు. దానికి 40 లక్షలు నేను ఎత్తినేసింది అదవా. ఆ పిల్ల కట్నం ఇస్తుందంట. ఎవడో అసలు కట్టం ఇచ్చేదాన్ని దో నా మాటను, లోన్ క్లియర్ అయిపోద్ది, మళ్ళీ బిజినెస్ పెట్టుకోవడానికి వాటికి వీటికి కూడా డబ్బులు ఉంటాయి చాలా ఎక్కువ. అసలే రిచ్ వాళ్ళకి 100 ఎకరాలు ఉందంట పొలం. కోకాపేట తెలుసు కదా, హైదరాబాద్ లో 100 ఎకరాల పొలం ఉందమ్మా. ఎంత అంట ఎకరా? ఎకరా తెలుసు కదా, కోకాపేటలో 3 కోట్లు ఒకటి. ఎకరా 3 కోట్ల? 100 ఎకరాలు నీకే ఇస్తారన్నా? 50. ఇంకో వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ చెల్లు నేనేమనుకుంటున్నా సిరాజ్ని వాళ్ళ చెల్లికి కలుపుతాం. పని చేయి, వద్దురా అట్లా బాగుండదురా. నువ్వే ఇద్దరు చేసుకోరా, టొకరు ఉంటారు చెప్తూ కొట్టించుకుంటు. నేను అదే ట్రై చేస్తున్నా, సెట్ అవ్వట్లా. సర్లే అక్క వీళ్ళ ఇంట్లో చెప్పాక మర్చిపో. కళ ఈ టైంలో ఎట్ట అవుతాయి కాబట్టి కళ అనుకో. అదే రేపు వదిలేస్తే అట్టనే మర్చిపోతా కానీ. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. ఏమి నిత్యతో మాట్లాడుకోవాలి. ఆ పిల్ల ఫోన్ చేస్తానే ఉంది ఈ గ్యాప్ లో. ఏంది నీకేం కిండల్ గా ఉందా? నిద్ర లేపేసి పడుకో, ఇంకా నిద్ర వస్తుంది అన్నావుగా. ఎట్టొస్తుంది? ఏం పిచ్చా నీకు? ఎందుకు నీకే, నేనేం బానే ఉన్నాంలే. నీకు ఇన్స్టాలో ఉందమ్మా నిత్యశ్రీ? ఏం ఉందా ఇన్స్టాలో? ఏం లేదులే గాని చెప్పేది నువ్వు. నా కొడక నువ్వు చూడు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరా రే. నేను చెప్తా, ఉండు చెప్పేది నువ్వు. నేను చెప్పేది ఫస్ట్ నువ్వు వాడికి పోయి సంకనాకపోయినావు. ఫస్ట్ అర్థమైపోయింది మనకి ఫ్యూచర్ ఏమని అర్థం కాల. లవ్వుకి ఇవ్వని తిరుక్కోవాలనుకుంటున్నావు. నువ్వు చేసే పనులు ఇవి ఆడికి పోయి. నీకు సపోర్ట్ మళ్ళీ తోకలాగా విష్ణు ఒకటి, అది హర్షిత ఒకటి. ఇంకెవరు ఉన్నారు? శాండీ అందరిని పిలువు లైన్ గా. శాండీ సాగర్ వాళ్ళు ఏమైపోయినారా?
ఏం బాబు సాగరు చెప్పండి సపోర్ట్ వాడికి మళ్ళా అంటే నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్, బ్రో ఇలా ఏమైనా ఉంటే చెప్పు బ్రో అని. ఇదేంటి ఇదే బాగుందే, పెళ్లి పేరయ్యాల మీరేమన్నా నువ్వు హర్షిత విష్ణు. అక్క నన్ను ఎందుకు తిడతా, వద్దని చెప్తే నన్నే తిడుతున్నావు. నువ్వు ఇట్లా మంచి పనులు చేయాలనిపించలేదు నాకు. అమ్మాయిది కూడా మన ఇజాక్ పక్కనే, వరంగల్. ఏం పక్కనైతే అక్క పిల్ల భలే మంచిది అక్క. 100 కోట్లు ఇవన్నీ వద్దని చెప్పినాను అక్క, అందుకే నీకు ఫోన్ చేయించినాను అక్క. ఏమమ్మా హర్షిత నువ్వు మాట్లాడమాక, నాకు కోపం వచ్చేసి యూకే కూడా కొడేస్తాను నేను చెప్తాను. వచ్చి చూద్దామా? కాదు విష్ణు ఏమి బుద్ధి ఉందా లేదా నీకా? నేను చెప్పాను అక్క, ఇది ఇంతే కదా, నేను నా చదువు అయిపోయింది, ఇంకా నాకేం కావాలి, వాళ్ళు ఇట్లా బిజినెస్ లో ఉన్నాయంట నేను చూసుకుంటాను, నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఇంకేం చెప్తాను చెప్పు? ఎన్ని రోజులు నీకు నడుస్తా ఉంది? ఏమో మాకు ఈ రోజే చెప్పాడు పిలిచి. ఇంట్లో ఎందుకు తెచ్చి పెట్టుకున్నారని అడిగితే ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఏనక్క ఇంట్లో ఉందా? 3 రోజుల నుంచి ఉందంట అక్క, నాకు ఇప్పుడు చెప్తున్నారా? ఎవరింట్లో? వీళ్ళింట్లోనే ఉంది. వీళ్ళింట్లో ఉందా? లేదు, ఆ పిల్ల ఊరికాడు చెప్తుంది. లేదు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. పర్లేదు సిగ్గుపడు, మాకు మీద సిగ్గుపడుతున్నావా? స్పీకర్ ఆన్ చేయి. చెప్పు. ఏంది నువ్వు చెప్పేది మధ్యలో? నువ్వు ఎందుకు వస్తా? స్పీకర్ ఆన్ చేయి, దాన్ని ఫస్ట్ బయటకు పంపి. ఆ పిల్ల ఏడుస్తుంది, ఇప్పటికే భయపడతాను, గమ్మునుండు. ఓదార్చిపో, తీసుకోబోయి. ఆల్రెడీ పెట్టిన ముద్దు అయినా ఆగట్లా. సో నీకు చెప్పుదప్పుడు నిజంగా రాసి పెట్టుండారు రే, నువ్వు కావాలని రెచ్చగొడతాను రేపు నీకు అది చెప్తా. ఆంటీ అంకుల్ కూర్చోబెట్టే గమ్మునుండు అయ్యి, నేను అందుకే చెప్పింది, నువ్వు ఆ మమ్మీకి తెలిసింది అనుకో నేను చచ్చిపోతా. ఏం బెదిరిస్తాను? మీ అమ్మ మీ నాన్న కనిపించి అంత దూరం పంపించే, నువ్వు ఎవరో దాన్ని పోయే దానమ్మ కోసం చచ్చిపోయేది. ఇది కూడా చెప్పాను అక్క, మా ఇంట్లో వాళ్ళు పెంచింది నన్ను 20 సంవత్సరాలే, 70 సంవత్సరాలు ఆ పిల్లతో బతకాలన్నాడు. అదే వాడికి ముద్దిరిపోయింది. అయినా నువ్వు ఎంత సపోర్ట్ చేస్తావు విష్ణు? అందుకే నీకు ఫోన్ చేయమనింది. ఒకటి చెప్పు నాకు ఒకటి క్వశ్చన్ క్లారిటీ ఇవ్వు. నీకు లవర్ ఉందా? నాకేడుందా? నా పార్ట్ టైమే లేదు. బేసిక్ ఏంటంటే ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు నా ఫస్ట్ మా ఇంట్లో చెప్తానని నేను చెప్పాను. నీకు ఎవరు సపోర్ట్ అంటే తేజ అని చెప్పాను. నెక్స్ట్ విష్ణు ఫోన్ చేసి వాళ్ళు సపోర్టర్ మాట్లాడతాడు. నెక్స్ట్ సాగర్ కూడా సెట్ చేసుకుంటాడు. అది కాదు, సరేలే అడిగిందని సమాధానం చెప్పు. మనం ముందు ఏంది నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు విష్ణునా? చెప్పక్క. నీకు లవర్ ఉందా అని అడిగిన, సమాధానం చెప్పు. లేదు. నువ్వు జిమ్లో పనులు చేసుకోక ఎందుకురా ఈ మధ్యలో అన్ని కన్నులు పెంచింది ఎందుకు అక్క? ఫ్రెండ్ కి ప్రాబ్లం వస్తే తీర్చడానికి కదా. అయితే 10 మందిని వేసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నేను కొట్టించేసి వాడికి పెళ్లి చేసేసి వెళ్ళిపోతాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరింట్లో? వాళ్ళ అమ్మలో అయింది కాదు, పర్వీన్ ఆంటీ నాకు కొట్టించేయి. పెళ్లి చేసి నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఉండేది ఎందుకు? ఒప్పించడానికి కదా. అందుకే నీకు కాల్ చేసిందా? ఇట్లాంటి విషయాలు అస్సలు ఒప్పుకోను. ఏదో ముందే తెలుసుకోవాలని కరెక్ట్ అని అడుగుతున్నాను. అక్క 6 గంటల నుంచి నీకు ఫోన్ చేయమంటే ఇప్పుడు చేశారు. ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడారంట. ఏంది మాట్లాడేది? నాకు అసలు ఏం తెలియదు. ఆ పాప మొహం చూపిట్లేదు, కింద రూమ్ లో ఉందని మాత్రమే తెలిసింది నాకు. ఇంకేం ఎవరమ్మా అసలు? నిత్యశ్రీ ఎవరమ్మా? అప్సరసి నాకెందుకు చెప్పలేదంటే నీకు చెప్పేస్తారంట, ఏమి చెప్పరంట ఇది కానీ తెలిస్తే. అందుకే ఫోన్ చేయించా బలవంతంగా. ఇప్పుడు నువ్వు బిర్యానీ పట్టించినావంట. నువ్వు నమ్మకన్నా వాళ్ళ మాటలు ఇంత ఎదవాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ మాట వింటున్నావు, నా మాట వింటావు, వాళ్ళ మాట వింటావా అక్క? నేను ఫోటోలు పెడతా అక్క. స్నాప్ పెట్టింది అక్కడ, స్నాప్ పెట్టింది. పెట్టు. అవునా? నీకు అక్క ఉంటే చూసుకో అక్క. నేను పెడతాలే, ఉండుల్లా మరో పెట్టా చూడు, సేవ్ చేసి పెడతా. స్నాప్ ప్యాడ్ ఉంది అసలు. హలో చెప్పు. ఏమన్నా బోర్ కొడుతుంటే ఊరికట్ట ఫోన్ చేసా ప్రాంక్ చేద్దాం అంతేలే. ఇందేంతో కొట్టాలా? Q&Aలో ఈ క్వశ్చన్ అడిగారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళకి కాల్ చేసి ఇట్లా సపోర్ట్ చేస్తావని అడుగు, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేసి Q&Aలో ఎవరు అడిగారు. దానికి ఫస్ట్ నీకే చేశాడు. నిద్రపోయే టైం రా. ఏందిరా నువ్వా? ఏమైంది ఇప్పుడు? నిజమైతే ఏం చేస్తుంటావా? నిజమైతే నీకు చెమడాది పీకి ఇప్పుడే ఆంటీ నేను కలుపుకుంటా. నేను సరే టైం ఎక్కువైపోతా. చెప్పేది సరే బాయ్. పాపం అక్క అన్ని నమ్ముతాను.